శివారెడ్డి గారు ఇప్పుడు అంత ఈజీ కాదు తెలంగాణలో పార్టీ వచ్చి నిలదొక్కుని వాళ్ళు సర్వైవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అంత ఈజీ కాకపోయిండొచ్చు జనరల్గా. ఎందుకంటే ఒక మహిళ పార్టీ పెడుతుంది మొదటిసారి తెలంగాణలో మహిళలు పార్టీ పెట్టినటువంటి వాళ్ళు ఎవరు పెద్దగా చర్చ జరగలేదు. కవిత కేసీఆర్ కూతురు అయినప్పటికీ కూడా ఒక మహిళ బయటకు వచ్చి పార్టీ పెడతా ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఢీకనేటువంటి శక్తి ఉందా? ఎందుకంటే మీరందరూ కొత్త వాళ్ళు, మీరందరూ డబ్బులు పెట్టుకోవాలి, తిరగాలి, జేబులో ₹1 ఉంటే కానీ బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఏమంటారంటే ఇంతసేపు ఈ డబ్బులు ఉంటేనే రాజకీయం చేయాలనే కాన్సెప్ట్ విముక్తి వాళ్ళు కావాలనే ఆలోచనతో కవితక్క గారు ఉన్నారు. డబ్బులుంటే రాజకీయం చేయాలనే ఆలోచన కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. అంటే ఇంతకుముందు 10-12 సంవత్సరాల కింద చూస్తే రాజకీయ నాయకునికి అంత డబ్బు ఖర్చు అవసరం ఉండకపోతుండే. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అడ్డగోలుగా ఎమ్మెల్యేకు 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలన్న విధంగా ఈ పార్టీ తయారు చేసింది. కాబట్టి అట్లా పైసలతో రాజకీయం చేస్తామనే ఆలోచన పక్కకు పెట్టి పని చేసే వ్యక్తి ఉంటే ప్రజలు ఎన్నుకుంటారనే ఆలోచన తీసుకురావాలనే ఒక సంకల్పంతోనే పైసలను పక్కకు పెట్టి పని చేసే వ్యక్తులను తీసుకోవాలనే ఆలోచనతో అక్కగారు రాబోతున్నారు. మా అందరికీ అవసరమైతే అక్కగారు అండగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. మా అక్కగారు బ్రహ్మాండంగా ఎట్టి పరిస్థితుల్లో మా అందరిని కాపాడుకోవడానికి తను ఉన్నారు. రాబోయే రోజుల్లో మంచి బ్రహ్మాండంగా యువతకు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే జాగృతి నాయకులు కొత్త నాయకులు ఏం కాదు, ఎవరు కూడా జాగృతి పార్టీ కొత్తగా ఉండొచ్చు. జాగృతి సంస్థ గత 19 సంవత్సరాలు నడిపిస్తున్నటువంటి పార్టీ రాజకీయ నాయకులకు ఏమాత్రం తక్కువ లేకుండా వాళ్ళకు బరాబర్ ఢీ కొట్టే విధంగా మంచి ధైర్యం ఉన్న వ్యక్తులే జాగృతులు ఉన్నోళ్ళు.